దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకై ఎపిసోడ్ నంబర్ 182. పేరంటానికి చెప్పడానికి వచ్చిన అమ్మలక్కలు శ్రేయ వైపు చూస్తూ, ఈ అమ్మాయి మీ ఇంట్లో పని మనిషి కదా? ఇదిగో అమ్మాయి, నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను కానీ 2 రోజుల నుంచి మా ఇంట్లో పని మనిషి రావడం లేదు. కాస్త వచ్చి మా ఇంట్లో కూడా పని చేస్తావా అని అడుగుతుంది. అది విని మోహన్, శకుంతల గారు షాకింగ్లా శ్రేయ వైపు చూస్తుంటారు. కానీ శ్రేయ ఆమె మాటలకు భద్రకాళి అవతారంలోకి మారిపోయి ఉగ్రంగా చూస్తుంది. ఏంటమ్మాయి అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఆవిడ. నువ్వనే మాటలకి ఇలా చూడక ఇంకెలా చూస్తాను? ఏంటి, నువ్వు నాకు డబ్బులు ఎక్కువ ఇస్తావా? నేను నీ ఇంటికొచ్చి పని చేయాలా? అంటూ పళ్ళు నూరుతూ తన మీదికి విరుచుకుపడుతున్నట్టుగానే దగ్గరకొస్తుంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోతూ, ఏ అమ్మాయి, ఏంటి అలా వస్తున్నావు? పని మనిషివి పని మనిషిలా ఉండు అని బెదిరిస్తుంది ఆవిడ. ఏంటే నేను పని మనిషిలాగా ఉండేది? అసలు నువ్వే పెద్ద పని మనిషిలా ఉన్నావు. ఇంకా నీకు పని మనిషి ఎందుకే నక్క మొహం దానా అంటూ శ్రేయ పవిట కొంగుని నడుముకు దోపి తన మీదకి దూసుకొస్తుంటుంది. అది చూసి వాళ్ళిద్దరూ భయపడుతూ, అమ్మో, మీ పని మనిషికి ఏమైనా పిచ్చి ఉందా ఏంటి అంటారు శకుంతల గారితో. మీరలా మాట్లాడకండి అని శకుంతల వాళ్ళకి సర్ది చెప్తుండగా, నన్ను పని మనిషి అన్నదే కాకుండా నాకు పిచ్చి ఉందంటారా? ఇవాళ నా చేతుల్లో అయిపోయారు మీరు అంటూ చుట్టూ చూస్తుంటుంది. శ్రేయ భద్రకాళి రూపానికి మోహన్ ఆశ్చర్యపోతూ అక్కడ జరిగేది ఓ సినిమాలా చూస్తుంటాడు. డౌట్ లేదు శకుంతల గారు, మీ పని మనిషికి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టిన పని మనిషితో పనులు ఎలా చేయించుకుంటున్నారు? వెంటనే తనని పిచ్చి హాస్పిటల్కి పంపించండి అని అంటూ ఉండగా పింగాణి ఫ్లవర్ వాజ్ స్టాండ్ వచ్చి వాళ్ళ దగ్గర పడుతుంది. కాస్త ఉంటే అది వాళ్ళకి తగిలి ప్రాణాల మీదకి వచ్చేది. కానీ అది వాళ్ళకి దగ్గరలో పడి ముక్కలవుతుంది. అది చూసి వాళ్ళిద్దరూ భయపడుతుంటే శకుంతల గారు కంగారు పడుతుంటుంది. నన్ను పని మనిషి పిచ్చిదని అంటారు కదా? ఇవాళ మీ ప్రాణాలు నా చేతిలో పోయినట్టే అంటూ దొరికిన వస్తువల్ల అందుకొని వాళ్ళ మీదకి విసిరేస్తుంటుంది. వామ్మో, ఇదేంటి అంటూ వాళ్ళిద్దరూ భయపడుతుంటారు. కానీ శ్రేయ ఉక్రోషం చూస్తున్న మోహన్కి నవ్వొస్తూ కష్టంగా నవ్వు ఆపుకుంటూ కూర్చున్నవాడల్లా లేస్తాడు. ఆగమ శ్రేయ, వాళ్ళతో నేను మాట్లాడతాను ఉండు అంటుంది శకుంతల. కానీ కోపాన్ని తగ్గించుకోలేని శ్రేయ, మీరడ్డు రాకండి, వీళ్ళ సంగతి నేనే చూడాలి. పేరంటానికి పిలవడానికి వచ్చామా, పిలిచామా, వెళ్ళామా అన్నట్టు కాకుండా నన్ను పని మనిషి పిచ్చిదాని అని గెలుకుతారా అంటూ వాళ్ళ మీదకి విరుచుకుపడుతూ వస్తుంటే వాళ్ళు భయపడుతూ శకుంతల వెనక దాక్కుంటారు. మీరడ్డు లేవండి, నా చేతుల్లో ఇవాళ వాళ్ళు అయిపోవాల్సిందే అంటూ శకుంతల గారిని కూడా పక్కకి నెట్టి వాళ్ళ మీదకి వస్తుంటే మోహన్ నవ్వాపుకుంటూ వచ్చి తనను గట్టిగా పట్టుకొని, ఆగు, వాళ్ళు ఏమీ అనకు అంటాడు. వీళ్ళని చూస్తే రక్కి చంపేయాలనిపిస్తుంది, నన్ను వదులు మోహన్ అంటూ శ్రేయ ఆవేశపడుతూ మోహన్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. వద్దు శ్రేయ, నీకంటే పెద్దవాళ్ళతో అలా ప్రవర్తించకూడదు అంటూ తనని ఆపుతూ, తను పని మనిషి కాదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ మోహన్ వాళ్ళకి నిదానించి చెప్తాడు. ఏంటి, పని మనిషి కాదా అంటారు వాళ్ళు ఆశ్చర్యపోతూ. అవునండి, తను పని మనిషి కాదు, మీరలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటుంది శకుంతల. అసలు ఇవాళ వాళ్ళ సంగతి చూడాలి, నన్ను వదులు మోహన్ అంటూ శ్రేయ గింజుకుంటూ ఉంటే తనని ఆపాలనే ప్రయత్నంలో మోహన్ తన నడుం చుట్టూ చేతులు వేసి బంధించి తనని పట్టుకొని, తను మాకు కావలసిన మనిషి, పని మనిషి కాదు, దయచేసి తన్ని ఏమి అనకుండా తిరిగి వెళ్ళండి, లేదంటే నిజంగానే తనకి పిచ్చి పట్టి మిమ్మల్ని రక్కేలాగా ఉంది అంటాడు మోహన్. నిజమే, అలాగే ఉంది, నేను పని మనిషి అన్నందుకు క్షమించమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ ఇంటి నుంచి పారిపోతున్నట్టే వెళ్తారు. అబ్బా మోహన్, వాళ్ళని వెళ్ళమని ఎందుకు చెప్పావు? ఇవాళ వాళ్ళ సంగతి చూద్దాం అనుకున్నాను కదా అంటూ శ్రేయ వాళ్ళని
ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇంకా గింజుకుంటూనే ఉంటుంది. అలా ప్రవర్తించకూడదని చెప్పానా శ్రేయ? అంటూ మోహన్ తన్ని గదమాయిస్తూనే తన్ని గట్టిగా పట్టుకుంటాడు. మోహన్ తన్ని అలా పట్టుకోవడం శకుంతల గారికి ముచ్చటగా అనిపిస్తుంటుంది. కానీ ఇద్దరూ కాస్త ఆవేశంలో ఉండి వాళ్ళు ఉన్న స్థితిని మర్చిపోయి శ్రేయ గింజుకోవాలని చూస్తుంటే మోహన్ తనని ఆపాలనే ప్రయత్నంలో నడుము చుట్టూ వేసిన చేతుల్ని బిగిస్తూ గట్టిగా పట్టుకుంటాడు. శకుంతల గారు వాళ్ళిద్దరిని అలా ముచ్చటగా చూసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇల్లు దాటి రోడ్డు ఎక్కినా సరే ఇవాళ వాళ్ళ సంగతి చెప్పాలి మోహన్, నన్ను వదులు అంటూ శ్రేయ బలవంతంగా గింజుకోవాలని చూస్తుంటే, వద్దు శ్రేయ, పెద్దవాళ్ళతో అలా ప్రవర్తించకూడదు అంటూ తన్ని ఆపే ప్రయత్నంలో కాళ్ళ దగ్గర ఉన్న బకెట్ తగిలి కార్పెట్ మీద పడతాడు. అదే బకెట్ శ్రేయ కాళ్ళకు కూడా తగిలి అమాంతం వచ్చి మోహన్ మీద పడుతుంది. కింద పడిన ఇద్దరు షాక్ అవుతూ ఒకరికొకరు చూసుకుంటారు. ఇద్దరి చూపులు అలా బంధించబడి కలిసిపోతుంటాయి. మోహన్ తెలియకుండానే చేతుల్ని తన నడుము మీద వేసి పట్టుకొని ఉంటాడు. ఇద్దరి మొహాలు చాలా దగ్గరగా ఉండి ఒకరికొకరు ట్రాన్స్గా చూసుకుంటూ ఉంటారు. కానీ కొద్దిసేపటికి ముందుగా మోహన్ తేరుకొని తన నడుము మీద చేతులు తీస్తాడు. శ్రేయ మాత్రం ఇంకా అలాగే మోహన్ ఛాతి మీద ఉండి చూస్తుంటుంది. హలో పని మనిషి అంటూ తన మొహాన చిటికెలు వేస్తాడు. ఆ పదం వినపడగానే చిరుబురులాడుతూ ఉరిమి చూస్తుంటుంది. చూసింది చాలు, నా మీద నుంచి లే అంటాడు. దాంతో శ్రేయ అప్పుడు చూసుకొని సారీ అని చెప్పి టక్కున లేచి నిలబడుతుంది. మోహన్ కూడా లేచి కింద పడి పగిలిన వస్తువును చూసి వాళ్ళ మీదకు విరుచుకుపడటం ఏంటో కానీ నీ పని మాత్రం డబల్ చేసుకున్నావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రేయ కూడా అదంతా చూసి ఛ, పొద్దున్నే పేరెంటానికొచ్చి నా మూడంతా పాడు చేసింది కాకుండా నా పనిని కూడా డబల్ చేసిపోయారు దొంగ మొహాలు అని తిట్టుకుంటూ పగిలిన వస్తువుల్ని క్లీన్ చేస్తుంటుంది. కళ్యాణ్ ఆఫీసులో ఉండి ఫైల్స్ చూస్తూ ఉండగా భాను లోపలికొచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. కళ్యాణ్ తలెత్తి తన వైపు చూసి రామ్మా భాను, కూర్చో అంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఎదురుగా కూర్చొని నన్నెందుకో రమ్మన్నారు అని అడుగుతుంది. జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జాబ్ మానేశావు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. అదే సార్, మళ్ళీ ఉద్యోగం వెతుక్కునే ఆలోచన ఉన్నాను అంటుంది. వెతుక్కోవాల్సిన అవసరం లేదులే, ఇక్కడ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి, నీకు వీలైనప్పుడు వచ్చి జాయిన్ అవ్వు అంటాడు కళ్యాణ్. అమ్మో, ఇది మరీ చాలా పెద్ద కంపెనీ కదా సార్ అంటుంది కాస్త భయపడుతూ. అయితే ఏమవుతుంది, ఇక్కడ నీకు ఎలాంటి భయం అవసరం లేదు. నీకు వర్క్ గురించి అర్థం కాకపోతే తోటి ఎంప్లాయీస్తో ట్రైనింగ్ ఇప్పిస్తానులే అంటాడు కళ్యాణ్. అది విని సంతోషపడుతూ అయితే జాయిన్ అవుతాను సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. క్రాంతి విషయంలో నువ్వు చేసిన సహాయానికి నీ థ్యాంక్స్ అవసరం లేదమ్మా. ఇంతకీ క్రాంతిలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతాడు కళ్యాణ్. లేదు సార్, తను ఇంకా అదే మొండి వైఖరితో ఉంది. అసలు సూర్య సార్ పేరు కూడా ఎత్తనివ్వడం లేదు అంటూ బాధగా చెప్తుంది. కళ్యాణ్ కూడా అది విని బాధపడుతూ సరే భాను, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీ పోస్టు శాలరీ విషయాలని కనుక్కో అంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి భాను వెళ్ళిపోతుంది. కళ్యాణ్ క్రాంతి సూర్యాల గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉండిపోతాడు. కొద్దిసేపటికి కాఫీ సార్ అంటూ ఈశ్వర్ కాఫీ కప్పుతో అక్కడికి వస్తాడు. వారిని చూడగానే కళ్యాణ్ కాస్త ఇరిటేట్ అవుతూ అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు. ఈశ్వర్ కప్పు అక్కడ పెట్టి బంధువైన నాకేమో అటెండర్ పోస్ట్ ఇచ్చారు, ఏమీ కాని వారికేమో పిలిచి మంచి ఉద్యోగం ఇస్తున్నారు, ఇది అన్యాయంగా అనిపించడం లేదా సార్ అని అమాయకంగా అడుగుతాడు. చూడు, నీ అతి తెలివి వేషాలు మైత్రి దగ్గర చెల్లుతాయేమో గాని నా దగ్గర చెలవు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే చేస్తున్న ఈ అటెండర్ పోస్ట్ కూడా ఊడబీకి బయటికి పంపిస్తాను అంటాడు కోపంగా. అమ్మో, నేను బయటకు వెళ్తే వీళ్ళని అసలు ఏమీ చేయలేను.
నోరు మూసుకుని ఉండటమే బెటర్ అని అనుకొని, సారీ సార్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అని వినయంగా చెప్పి వెళ్ళిపోతాడు. రాస్కెల్, వీడి మొహం చూడాలని కూడా నాకు కంపరంగా ఉంది అని తిట్టుకుంటూ ఉంటాడు కళ్యాణ్. సంజయ్, సంగీత పిల్లలైన బన్ను, చిన్ను, సూర్య ఇంట్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సంగీత ప్లేట్లో పకోడీ పెట్టుకునొచ్చి, సూర్య, వేడివేడిగా ఇప్పుడే పకోడీ చేశాను, తిను అంటూ సూర్య పక్కన పెడుతుంది. అయ్యో, ఎందుకండి మీకు శ్రమ అంటాడు సూర్య. స్కూల్ నుంచి వచ్చిన పిల్లల కోసం చేసి అలాగే నీకు తెచ్చాను. ఇంకొక విషయం సూర్య, ఈ అండీలు గిండీలు మనకి పనికిరావు, నన్ను వదిన అని పిలువు అంటుంది సంగీత మంచితనంతో. సరే వదినా అంటాడు సూర్య కాస్త నవ్వుతూ. మీరు పదండమ్మా అని చెప్పి సంగీత పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతుంది. సూర్య ఆ పకోడీ తింటూనే బతకటానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలకి ఊపిరి పోస్తున్నట్టుగా సంజయ్ ఆటో వచ్చి అప్పుడే ఇంటి ముందు ఆగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జెస్సీ కుట్రలతో సూర్య లైఫ్ తలక్రిందులై ఆటో సూరిగా మారతాడా? సూర్య, క్రాంతి మళ్ళీ ఎప్పుడు ఎలా ఎదురుపడతారు? వాళ్ళని కలపాలనే కళ్యాణ్ ఆకాంక్ష అసలు నెరవేరుతుందా? శ్రేయ విషయంలో మోహన్లో మార్పు వస్తుందా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.